హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్. రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో జగన్ సర్కార్ పిల్లలున్న తల్లులకు పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 15,000 తల్లుల అకౌంట్లో వేశారు. ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పిల్లలున్న తల్లిదండ్రులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తుండగా నిన్న శాసనసభలో నారా లోకేష్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని పరిశీలిస్తున్నాం, విధి విధానాలు రూపొందిస్తున్నాం, తల్లిదండ్రులతో పెద్దలతో మాట్లాడి వచ్చే ఏడాదికి అమలు చేస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాదికి తల్లికి వందనం పథకం లేనట్లే అని తెలుస్తోంది.